వెరీ గుడ్ ఈవినింగ్. నమస్తే, వెల్కమ్ టు న్యూస్ డిబేట్ పాయింట్. నేను వరుణ్. ప్రస్తుతం అంగారకుడి మీద కూడా కాలు మోపుతున్నాం. ఎస్పెషల్లీ మన భారతదేశంలో అంగారకుడి మీద కూడా కాలు మోపుతున్నాం. అయినా కానీ భారతదేశంలో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో కుల వివక్షత అనేది ఏ స్థాయిలో ఉందో కూడా మనందరికీ కూడా తెలుసు. సో ఎప్పటి నుంచో ఉంది, బట్ ఇప్పుడు ఎందుకు మళ్ళీ దాన్ని తెర మీదకి వస్తుంది అనేది మనం కొద్దిసేపట్లో తెలుసుకుందాం. అయితే ఈ కుల వివక్ష మనుషుల మీద ఉంటుంది. సో మనుషులు ఎస్పెషల్లీ పెద్దవాళ్ళ మీద మనందరికీ కూడా తెలుసు, ప్రతి ఫీల్డ్లో కుల వివక్ష అనేది సహజంగా ఉంటుంది. కానీ విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల కుల వివక్షత అనేది ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది. అయితే ఇప్పుడు సహజంగా అది ఎక్కడైనా ఉంటుంది కదా అనుకోవచ్చు, కానీ పిఠాపురంలో అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకు పిఠాపురంలోనే ఇంత హైలైట్ అవుతుంది? పిఠాపురంలో జరగదా? పిఠాపురంలో ఎప్పుడు కుల వివక్ష లేదా? ఇంతకుముందు చూసాం, ఒక గ్రామాన్నే పిఠాపురంలో ఒక గ్రామాన్నే వెలివేసిన పరిస్థితులు నెలకొంటాయి. అంగట్లో కూడా వీళ్ళు ఎస్సీలు వీళ్ళని రానివద్దని అంగట్లో కూడా అంగట్లో వాళ్ళు కూడా రానిలా ఇంత కులవివక్షను పిఠాపురంలో చూసాం. బట్ ఇప్పుడు విద్యార్థుల్లో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుల పట్ల వాళ్ళు విద్యార్థుల పట్ల చూపిస్తున్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అది కూడా ఇందాకలు అన్నట్లు పిఠాపురంలో ఎందుకు మారిందంటే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఇంతకుముందు, సీఎం అవ్వకముందు, ప్రపంచం మొత్తం పిఠాపురం వైపు చూపిస్తాను, ప్రపంచం మొత్తం పిఠాపురం వైపు చూసేటట్లు చేస్తాను అని. ఇందుకేనా అన్నట్లు వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇందుకేనా అంటూ కూడా దళిత సంఘాలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఇది ఈరోజు డిబేట్ పాయింట్. డిబేట్ పాయింట్లో పాల్గొనేందుకు మనతో పాటు ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి రాకిడి లక్ష్మణరావు గారు, అదేవిధంగా జనసేన పార్టీ నుంచి స్పోక్స్ పర్సన్ లక్ష్మీకాంత్ గారు, అదేవిధంగా ఎంఆర్పిఎస్ అధ్యక్షులు పశ్చిమ గుంటూరు అధ్యక్షులు వేసుపోగు దయాక్రమాదిగ గారు, అదేవిధంగా సోషల్ యాక్టివిస్ట్ అసలు ఈ యొక్క అంశాన్ని వెలికి తీసింది, ఇలా జరుగుతుంది అని చెప్పడానికి మొత్తం బయటికి తీసిన ఐశ్వర్య గారు కూడా మనతో పాటు ఉన్నారు. సో డిబేట్ని ఫస్ట్ కొనసాగిద్దాం. రాగిడి లక్ష్మణ్ గారు చెప్పండి, ఎందుకు పిఠాపురంలోనే ఇదంతా జరుగుతుంది, పిఠాపురంలోని జరగటానికి గల కారణాలు ఏంటి అనేది కూడా చాలామంది మాట్లాడుతున్నారు. చెప్పండి లక్ష్మీకాంత్ గారు. సార్ వరుణ్ గారు, మన సిస్టర్ బొజ్జ ఐశ్వర్య గారు ఉన్నారు, ఆవిడ స్థానికంగా సమస్యను రేకెత్తించారు కాబట్టి ఆవిడ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడాను. ఎస్ ఐశ్వర్య గారు, అసలు ఎందుకు అక్కడ ఇది జరిగింది, ఇది జరుగుతూనే ఉంటుంది, మనందరూ కూడా తెలుసు కుల వివక్ష, అసలు విద్యార్థుల పట్ల అసలు ఎలా జరిగింది అనేది ఒకసారి మీరు క్లుప్తంగా వివరిస్తే స్టార్ట్ చేద్దాం. నమస్కారం, సోషల్ యాక్టివిస్ట్ బొజ్జ ఐశ్వర్య. సో నేను న్యూస్లోనే చూసాను పిఠాపురంలో కుల వివక్షణ జరిగిందని. పిల్లలు ఒక 5 days నేను కామ్గానే ఉన్నా, చూద్దాం అసలు అంటే బోత్ సైడ్స్ కాయిన్స్ మనం చూడాలి కాబట్టి వెయిట్ చేసా అసలు ఏంటి నిజాలు అని. సో రోజుకి అది ఒక హాట్ టాపిక్ గా మారిపోతుంది, కానీ సొల్యూషన్ అనేది దొరకట్లేదు. సో దానికోసం వెళ్ళాం మేము, పిల్లలతో చాలా మాట్లాడాను, ఒక 2-3 hours వాళ్ళతో స్పెండ్ చేసాము. సో ఏంటంటే దీన్ని ఇంత రేస్ చేయడం ఏంటి అంటే, మనం రాజేష్ మహాసేన ఏదైతే వచ్చాడో పిల్లల్ని అసలు తాను కలవకుండా ఏదో పార్టీ తరపున ఏదో వచ్చి కుల వివక్షణ అనేది జరగలేదు అని ఒక స్టేట్మెంట్ పాస్ చేసి వెళ్ళిపోయారు. దానికోసం పిల్లలు చాలా మనస్తాపం, చాలా వాళ్ళు హర్ట్ అయ్యారు. చిన్న పిల్లలుగా మేము అబద్ధం చెప్తున్నామా, మేము స్కూల్కి వెళ్ళమని చెప్పి వాళ్ళు స్కూల్కి వెళ్ళడం కూడా మానేశారు. సో ఎప్పుడైతే వాళ్ళు స్కూల్కి వెళ్ళలేదో నేను వెళ్ళాను. సో మేము నిరసన వ్యక్తం చేసాము, అక్కడ కుల వివక్షణ ఏంట్రా జరిగిందని పిల్లల్ని కూడా 2-3 times అటు ఇటు తిప్పి అడగడం జరిగింది. సో వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు, ఇంగ్లీష్ లెక్చరర్ చేశారు, హెచ్ఎం ఎవరైతే ఉన్నారో వాడు కూడా సపోర్ట్ చేశారు. సో ఇవన్నీ మేము గ్యాదర్ చేసాము, అలాగే పిటిషన్స్ ఫైల్ చేసాము, హైకోర్టులో కూడా కేసు వేసాము. హలో ఎస్ ఐశ్వర్య గారు, ప్రజెంట్ ఆ కేసు అనేది ఎక్కడ దాకా వచ్చింది? అదేవిధంగా ఇప్పుడు ఆ రాజేష్ మహాసేన, మీరు అన్నట్లుగా రాజేష్ మహాసేన వెళ్ళి ఇదంతా జరగలేదు, అక్కడంతా కూడా ఏమీ లేదు, అక్కడ ఇలా కావాలని ఇలా మోపుతున్నారు, ఈ నిందలాంటి మోపుతూ ఉన్నారు అధికార పార్టీ మీద అంటూ కూడా రాజేష్ మహాసేన మాట్లాడారు. సో ఆ తర్వాతే ఇక్కడ దళిత సంఘాలన్నింటికి కూడా దీని మీద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ దళిత సంఘాలన్నీ కూడా దీన్ని ఇంకొంచెం బయటికి తీసింది అనేది వాదన ఉంది. దాంట్లో ఎంతవరకు వస్తుంది? ఎందుకంటే రాజేష్ మహాసేన రాజేష్ మహాసేన రాకముందు మనోభావానికి సంబంధించిన ఇష్యూ అండి ఇది. చిన్నపిల్లలు 8th standard నుంచి 10th standard చదువుతున్న పిల్లల ఇష్యూ ఇది. రేపు వాళ్ళే కదా భవిష్యత్ అంతా, వాళ్ళే కదా.
సో వాళ్ళ మనోభావాలు దెబ్బతీసాయంటే మనందరం ముందుండి నడిపించాలి వాళ్ళని. సో ఆ రాజేష్ ఎప్పుడైతే ఇలా చేశాడో పిల్లలందరూ కూడా ఇంక రోడ్డు ఎక్కేశారు. వాడెవడు అసలు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఏమీ అడగలేదు, ఏం జరిగిందో తెలుసుకోలేదు, డైరెక్ట్గా స్టేషన్కి వెళ్ళి కూర్చున్నాడు, ఒక చిన్న ఫోటో ఏదో పెట్టాడు అని పిల్లలు చెప్తూ ఉన్నారు. రైట్ రైట్ రాగిడి లక్ష్మణ్ గారు చెప్పండి. రెగడి లక్ష్మణ్ గారు చెప్పండి, చూశారు కదా, ఇప్పుడు విన్నారు. సో ఏంటి వైసీపీ దీన్ని ఎందుకు ఇటు పక్క రాజేష్ మహాసేన చేసిందని ఒక పక్కన పెడితే వైసీపీ కూడా దీన్ని తీవ్ర దుమారం రేపుతూ ఉంది. పిఠాపురంలో దళితవాడలో ఇంత అమానుష ఘటన జరగటం, విద్యార్థుల్లో ఇంత జరుగుతుందంటే కూడా వాళ్ళ ఎక్స్ వేదిక కానీ లేదంటే సోషల్ పోస్టులు అన్నిటిలో కూడా పోస్ట్ చేసుకుంటున్నారు. వైసీపీ కూడా దీన్ని కొంత ప్రోద్బలం నింపుతూ ఉంది, వైసీపీ దీన్ని కొంచెం ఆజ్యం పోస్తూ ఉంది అనేది ఎక్కువగా వినిపిస్తున్న మాట. మీరేమంటారు? వరుణ్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, ఏఎన్టీ వ్యక్తులకు యాజమాన్య హృదయపూర్వక నమస్కారాలు. అయితే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఎలక్షన్ ముందు నన్ను గెలిపించండి, ఖచ్చితంగా పిఠాపురం వైపు అందరూ చూసేటట్టు చేస్తానన్నారు. మేమేమనుకున్నామంటే పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తారు, పిఠాపురంలో ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు అవనివ్వండి, నిరుద్యోగులు అవనివ్వండి, ఎవరికైనా సరే అక్కడ నిరుద్యోగులకైతే ఉద్యోగ కల్పన, లేదా వైద్యం అందకపోతే హాస్పిటల్స్ లాంటివి కడతారు. ఎందుకంటే అపోలోతో వాళ్ళకి అనుబంధం ఉంది కాబట్టి అపోలో హాస్పిటల్ కడతాం కూడా గతంలో ప్రకటించారు పవన్ కళ్యాణ్. సరే, ఇవన్నీ కూడా ఒక రకంగా రోడ్లు వేస్తారు, ఒక రకంగా అపోలో లాంటి హాస్పిటల్ పెట్టి వైద్యాన్ని కూడా అందుబాటులో ఇస్తారు, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తారని అందరం కూడా ఎదురు చూసాం. కానీ పిఠాపురంలో ఏమైంది, పవన్ కళ్యాణ్ గారు కలగానే ఏదైతే మనం చూస్తాం, ఇంతకు ముందు ఒక జరిగినట్టు మాల సామాజిక వర్గం చెందినటువంటి ఒక ఎలక్ట్రీషియన్ ఒక చనిపోతే ఆ వ్యక్తి కూడా మాకు సంబంధం లేదని చెప్పి ఆ ఊరు మొత్తం వెలేసిన సందర్భం మనం చూస్తాం. అంటే అక్కడ ఎవరైతే ఆధిపత్య పోరు ధోరణిలో చూపించాలన్న ఆలోచన విధానం ఎవరైతే చేశారో, ఫస్ట్ ఒక మాల సామాజిక వర్గం మీద జరిగినటువంటి దాడిగా మనం చూడండి. మళ్ళీ రెండోసారి ఇప్పుడు మనం చూస్తే అదే స్కూల్లో, అదే పిఠాపురం నియోజకవర్గం సంబంధించి పసిపిల్లలు సార్, వాళ్ళ హృదయాలు ఎటువంటి అంటే చిన్నతనం నుంచి కూడా వివక్షకి గురైతే వాళ్ళు రేపొద్దున పెద్ద పెద్ద స్థాయికి ఎదగాలన్నా వాళ్ళు ఒక కాన్ఫిడెంట్ లెవెల్ అనేది తగ్గుతుంది. అంటే చిన్నపిల్లలని నువ్వు తక్కువ, నువ్వు ఎక్కువ, నువ్వు అంటరాని వాడివి, లేకపోతే నువ్వు పనికిరావు అనే ఆలోచన విధానం మనం మన పిల్లల వైపు మనం ఇస్తే రేపొద్దున డాక్టర్, కలెక్టర్, లేకపోతే ఒక లాయర్, ఇంజనీర్ అవ్వాల్సినటువంటి బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి ఒక తెలివైనటువంటి ఒక సంపదని మనం తృణోపాయంగా అక్కడ తొక్కేసే కార్యక్రమం జరుగుతుంది. సార్, పిల్లల తర్వాత ఒక స్కూల్లో అయిన తర్వాత చిన్న చిన్న గొడవలు ఉంటాయి, కొట్టుకుంటారు. కానీ తల్లిదండ్రుల పొజిషన్లో ఒక గురువుగా మీరున్నారు కాబట్టి ఒక బాధ్యతగా తీసుకొని పిల్లల్ని దండించాలి. కానీ ఇక్కడ క్యాస్ట్ పేరు పెట్టి వివక్ష చూపించి తిట్టడం ఏంటండి? దట్టు మళ్ళీ వీళ్ళు ఏమంటారంటే ప్రిన్సిపల్ కూడా దళితుడే, ఇంగ్లీష్ టీచర్ కూడా దళితుడే. వాళ్ళంటే నాకు అర్థం కావట్లేదు. మీరు దళితులవి కూడా మీరు కూడా చిన్నప్పుడు ఈ వివక్షను మీరు అనుభవించుంటారు, అనుభవించకుండా ఉండరు. మీరు కూడా స్కూల్లో చదివినప్పుడు ఇటువంటి వివక్ష మీరు అనుభవించుంటారు. అనుభవించినప్పుడు కూడా ఈ పిల్లల్ని మీరు ఏ రకంగా కుల ప్రాదేశికంగా మీరు తిడతారు? అది సార్, ఇక్కడి చిన్నపిల్లల్ని ఈ రకంగా తయారు చేయడం అంటే గురువు ఏది చెప్తే వింటారు. గురువులే ఈ రకంగా అందరూ సమానం అంటే బోధించవలసినటువంటి గురువులే నువ్వు తక్కువ, నువ్వు ఎక్కువ అని చెప్పి పసి హృదయాల్లో అటువంటి వివక్షను చూపిస్తే రేపొద్దున ఏమవుతారు సార్? వాళ్ళొక మైండ్ సెట్ మారి వాళ్ళొక రేపొద్దున అసాంఘిక శక్తులుగా తయారైతే దానికి బాధ్యులు మనం అవుతాం కదా. సో ఖచ్చితంగా ఏదైనా సరే స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ ఎక్కడైనా సరే కుల వివక్ష అనేది చూపించకూడదు. ఖచ్చితంగా మనుషుల ఒక సమానమైన విధానాన్ని మనం 1వ తరగతి నుంచి అవసరమైతే ఎల్కేజీ, యూకేజీ నుంచి కూడా స్టార్ట్ చేయాలి పిల్లలకి. అక్కడ కులం గురించి సంబంధం ఏంటంటే నాకు అర్థం కాదు. ఒక గవర్నమెంట్ స్కూల్లో మీరు దేనికి వచ్చారు?
కులాల గురించి కులాల ప్రస్తావన చేయడానికి వచ్చారా? మనం చూస్తాం చాలా పల్లెటూరులో ఎలాగుంటాయంటే ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ వీధుల్లో ఎలిమెంటరీ స్కూల్లో 1 నుంచి 5వ తరగతి వరకు ఎస్టీ ఎలిమెంటరీ స్కూల్ ఉంటుంది. దాని పక్కనే బీసీ ఎలిమెంటరీ స్కూల్ ఉంటుంది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుకునేవారు. వీళ్ళిద్దరు కూడా హై స్కూల్కి వెళ్తారు. అదే ఊర్లో ఒక హై స్కూల్ ఉంటుంది. రైట్. 6th నుంచి 10th క్లాస్ వాళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళకు కుల భావన ఉండదు. వాళ్ళ మధ్య ఈ ఎస్టీ బీసీ అనేది ఉండదు. రైట్. ఒక్క నిమిషం మనం లక్ష్మణ్ గారు. తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అన్నా? రైట్ లక్ష్మణ్ గారు, ఒకసారి అసలు స్టూడెంట్స్ అక్కడ వాళ్ళు ఎదుర్కొన్న బాధని వాళ్ళు ఏమంటున్నారు, అసలు ఏం జరిగింది, స్టూడెంట్స్ అసలు వాళ్ళ యొక్క మాటల్లోనే ఒకసారి విందాం. పీసర్ ఒకసారి బైట్స్ ప్లే చేయండి. స్వరూప, నేను సైకిల్ గురించి పైకి వెళ్తానంటే సైకిల్ తాళం గురించి పైకి వెళ్తే నాకు ఆడికి లింక్ కడుతున్నారు, పిలిచి లింక్ కడుతున్నారు. మా క్లాస్ లో చదువుకున్న వాళ్ళు అదే వాటి నుంచి వచ్చే వాళ్ళు అందరినీ ఉసేగిస్తా అన్నారు. మళ్ళీనేమో మా క్లాస్ లో చదువుకున్న ముదు ప్రేయర్ అన్న గాడిదని ఇచ్చారు. అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. మాకు హెచ్ఎం సార్ వద్దు, మాకు వేరే వాళ్ళు కాదు. మళ్ళీ ఎస్సీకి వాళ్ళు ఈ పెద్ద పుడింగ్లు ఏం చేయలేరు అన్నారు. ఈ గాంధార్ పక్కగానేమో మా క్లాస్ వాళ్ళు నిన్న ఊళ్ళో టిఫిన్ గా వస్తే సైకిల్ అప్ మరీ కుట్టారు. మీరు పెద్ద పుడింగ్లు అనుకుంటున్నారా, 2 రూపాయలు కొడేసుకోవచ్చు అని చెప్పి పెద్ద అసభ్యకరంగా ప్రవర్తించారంట. మాకైతే హెచ్ఎం సార్ వద్దు, మేము ఇది మాకు ఈ పోరాటం మాకు క్లాస్ జరిగేటప్పుడు బయటకు పంపించేస్తారు. కూరల్ని అక్కడ క్లాస్ లో కూర్చోబెడుతున్నారు. ఇద్దరితో తప్పున్నా సరే ఎస్సీ వాళ్ళు చిన్నపిల్లలు ఎస్సీలు మీ ఎస్సీలు ఏం చేయలేదు, ఎస్సీలు భయపడి రోజులు పడి ఎస్సీలు ఏమన్నా పెద్ద పుడింగ్లు అనుకున్నారా అవన్నీ తిట్టారు. అందుకని తిట్టినా మేము కొట్టామని సార్ ముందు అంత కంప్లైంట్ వెళ్ళింది. సార్ ఆ ఎస్సీ అన్నవాడు మమ్మల్ని కొడుతుంటే మేము తిరగబడిలోకి హెచ్ఎం సార్ మమ్మల్ని కొడుతున్నారు. అలాగే ఆ లోన్ చేసి మమ్మల్ని బయటికి పంపించేస్తున్నారు. అలాగే వచ్చి మా డాడీ కంప్లీట్ చేసి మా డాడీ తాగేసి వస్తున్నాడంటే మా డాడీ తాగిపోతా నువ్వు మీ డాడీ తాగినట్టు నువ్వు తాగుతావు పెట్టి మీ డాడీ పెద్ద తాగిపోతా అని తిడుతున్నాడు. అలాగే నేను సిగరెట్ కాలుతున్నాం అన్ని కాలుతామని చెప్తున్నారు. అలాగే నాకు మా క్లాస్ రూపాయలు పిల్లకి లింకులు కడుతున్నాం. మేము పైన అంటుంటే అప్పుడు సైకిల్ తాగడానికి ఆడికి అయితే చంసారు కొన్ని రోజుల నుంచి ఇలా నడుపుతున్నారు. ఏంటంటే కుర్రోళ్ళు ఎస్సీ పేట ఏం పీకలేరు, మాల జాతి ఏం పీకలేరు అంటున్నారు. అయితే శ్రీనివాస్ సార్ ఏమో ఇలా మీ ఏం ఎస్ఐలు ఏం కాదు, మీరు ఏమన్నా పెద్ద పుడింగ్లు అనుకుంటున్నారా, ఎస్ఐలు అంటే ఎవరు భయపడరు అని శ్రీనివాస్ సార్ అంటున్నారు. మాకు ఈ ఇద్దరు చంసార్లు వద్దు, మాకు మేము ఈ స్కూల్ కి రావాలనుకుంటలేదు అసలు. మరి సార్లు అన్నం వాళ్ళంచే కుర్రోళ్ళు కూడా అన్నం పట్టారని మా హెచ్ఎం సార్ అయితే అసలు బాగోదని ఆడపిల్లలని చెడ్డవేలు వెళ్ళిపోతున్నాయని మా చెల్లెని గేది వసగిసి వెళ్ళరా మమ్మల్ని పని చేయించుకుని మా తల్లిదండ్రులు వస్తే మేము ఏ పని చేస్తలేదు, మా చుట్టుకెళ్ళి తీసుకెళ్ళిపోండి అన్నారని. రైట్. అది చూసారు కదా, విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులు ఏ విధంగా అసలు మాట్లాడుకోవటానికి మనకి రాకూడని మాటలు అంతా మాట్లాడుతూ ఉన్నారు. సో దీని మీద ఇప్పుడు ఎంఆర్పిఎస్ గుంటూరు జిల్లా పశ్చిమ అధ్యక్షులు దయాకర్ మాదిగా ఉన్నారు. దయాకర్, చెప్పండి, చూసారు విజువల్స్, అంత అమానుష ఘటన అక్కడ జరుగుతూ ఉంటే ఒక పక్క దళిత సంఘాలు వెళ్ళి సపోర్ట్ చేస్తున్నాయి, మరొక పక్క అదే దళిత సంఘాలు వెళ్ళి ఈ విధంగా వెళ్ళినాయి, అక్కడ ఏం జరగలేదు అంటూ కూడా చెప్తా ఉండే. సో మీ బాధ ఏంటి అసలు? ముందుగా వరుణ్ గారు, అలాగే అమ్మని పద్మశ్రీ మండకృష్ణ మాది గారి తరపున మీ అందరూ కూడా ఉద్యమ నమస్కారాలు. రైట్, చెప్పండి దయాకర్. ఈ యొక్క విషయాలు మనం గమనించాలి వరుణ్ గారు. మనం దళితులుగా సమాజంలో మనం ఎంత పడుతున్నామో అన్నది క్లారిటీగా కనబడుతుంది. అదేవిధంగా వాళ్ళ యొక్క జీవన శైలిని కూడా వాళ్ళు టార్గెట్ చేసి ప్రత్యేకంగా మీ నాన్న తాగుతారు, నాన్న పోతు, మీ అన్నయ్య, మీ సోదరులు స్మోక్ చేస్తారు, ఇలాంటి ప్రతి ఒక్క విషయం కూడా అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ కాకుండా అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితిని కూడా వాళ్ళు మనసులో చాలా నాటుకుపోయే విధంగా చేశారు. రైట్. లక్ష్మీకాంత్ గారు, చెప్పండి, చూశారు కదా ఈ యొక్క ఘటన మొత్తం కూడా. సో పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో జరుగుతుంది కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడానికి దీన్ని తెర మీదకి తీసుకురాలేదు, అక్కడ వాళ్ళని కూడా కొంతమందిని కూడా ఇచ్చేస్తా ఉన్నారు అన్నట్లు కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో మీరేమంటారు లక్ష్మీకాంత్ గారు?
సార్ మీకు ప్యానల్ సభ్యులకి ఏఎన్ఎన్ వీక్షకులకి అందరికీ నమస్తే అండి. సార్ నా వాయిస్ డబుల్ వాయిస్ వస్తుంది సార్, ముందు క్లియర్ చేయండి. బాగానే వినపడుతుంది. ఓకేనండి కంటిన్యూ. సార్, కుల వివక్ష అనేది ఇవాళ రోజున ఈ ఆధునిక యుగంలో అయితే నేను లేదు అని అంటానండి. ఎందుకంటే పాతకాలంలో మన తాతల ముత్తాతల కాలంలో ఊరు చివరిలో ఉండేవాళ్ళు ఇట్లాంటి మాటలన్నీ వచ్చాయి. కొంతమందిని ఆ రానివారు ఊర్లో కూడా అనే మాటలు పాతకాలంలో వినిపించాయి సార్. కానీ కాలం మారుతున్న కొద్దీ కాలాలకు అతీతంగా ఉన్న ఇవాళ రోజున అన్ని కులాలని కలుపుకునే తత్వంతో ఇవాళ రోజున రాజకీయాలు అయితే చేస్తున్నారు, కానీ కొంతమంది నాయకులు జనాల మధ్య ప్రజల మధ్య ఎక్కడా కూడా లేదండి ఈ కుల వివక్ష అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇవాళ రోజున మాట్లాడితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కుల వివక్ష అనేది స్టార్ట్ అయ్యింది, దీనికి నాటు వేసింది ఎవరనేది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏమైనా డిబేట్లకు వచ్చినప్పుడు మీరు ఏదైనా ఒక మాట మాట్లాడినప్పుడు సార్ ఇవాళ ఈ టాపిక్ ఉందని చెప్పేసి అని అన్నప్పుడు కూడా నేను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కొన్ని విషయాల గురించి క్షుణ్ణంగా నేను పరిశీలించిన తర్వాతే, నేను మాట్లాడిన తర్వాతే నేను డిబేట్ లోకి వచ్చి నేను స్పందిస్తాను సార్. ఇక్కడ పిఠాపురంలో జరిగింది ఏది అంటే ఇద్దరు కుర్రోళ్ళ మధ్య జరిగిన గొడవ. అంటే ఆ 13 సంవత్సరాల వయసులో ఏదో ప్రేమ అదిదని ఏరా నువ్వు అమ్మాయితో మాట్లాడతావా అన్నట్టుగా ఉండేది. ఆ విషయం కుర్రోళ్ళు కొట్టుకున్నారు. ఈ ఇద్దరు కుర్రోళ్ళు కొట్టుకున్న తర్వాత ఆ తర్వాత 7th క్లాస్ పిల్లలు మళ్ళీ వచ్చి ఆ కుర్రోళ్ళ మీద దాడి చేయడం. ఇక్కడ ఒక లెక్చరర్ నో లేదంటే ఒక పీటీ మాస్టర్ నో లేకపోతే ఆ స్కూల్ యాజమాన్యానికి మనము దాన్ని ఆ రుద్దడం అనేది కుల వివక్ష అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే అండి ఆ స్కూల్ కి ఆ మండల పరిషత్తుకు సంబంధించిన దాంట్లో పదవుల్లో వాళ్ళ రోజున ఉన్న వాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రతి కులాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు. ప్రతి దానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఒక కులానికి ఆపాదించడానికి వాళ్ళ రోజున స్కూల్లో లేదంటే కుల వివక్ష తగ్గడానికో అక్కడ ఆపాదించే వ్యక్తులు అయితే ఎవరు లేరని చెప్పేసి నేను బలంగా చెప్తున్నా. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్యలో ఇది జరిగిన తర్వాత వాళ్ళు ఇవాళ రోజున ఎవరైతే కొట్టుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలిసే ఉన్నారు, వాళ్ళు బాగానే మాట్లాడుతున్నారు, వాళ్ళు స్కూల్లో బాగానే కూర్చుంటున్నారు, బాగానే పాఠాలు వింటున్నారు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే రాజకీయం అనేది రంగు పులుగు అని పిల్లల మీద. నాకు నిజంగా సార్ ఇప్పుడు మీరు ఒక వీడియో చూపిస్తే నాకు నిజంగా బాధ అనిపించింది. పిల్లల్ని ఇట్లాగా మీడియా ముందుకు తీసుకొచ్చి మాట్లాడించడం అనేది ఎంత సిగ్గుచేటు. అసలు నిజాలు ఎంతవరకు తెలుసు? ఈ డిబేట్ లో కూర్చొని మనం మాట్లాడుతున్నాము. ఇవాళ రోజున ఐశ్వర్య గారు వెళ్ళారంటారు, లేదంటే ఆ ప్రశ్నలకు సంబంధించిన ఛానల్ రావణాథన్ వెళ్ళాడు అంటున్నారు, లేదంటే నాని నేతలకు సంబంధించిన వ్యక్తులు వెళ్ళారని చెప్పేసి అని అంటున్నారు. ఇవాళ రోజున వాళ్ళు చేసిన సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు చూస్తా ఉంటే ఎంత భయానక పరిస్థితులు అనిపిస్తా ఉంటాయి. ఏంటంటే కోర్టులు ఆశ్రయించాలంటారు, పిల్లలతో మాట్లాడించాలంటారు. పిల్లల తల్లిదండ్రులు వాళ్ళకి సంబంధం లేని విషయం, వాళ్ళు పిల్లలను స్కూల్ పంపించడం వరకు అయితే పిల్లల తల్లిదండ్రులు ఇంటికి కూడా వెళ్ళి మైకులు పెట్టి మాట్లాడే దుర్బుద్ధి అయిపోయింది సార్ ఇవాళ రోజున. నేను అదే ఇది ఒక రాజకీయ కోణంలోనే పిల్లల మీద కుల వివక్ష అనేది ఒక రుద్దుతున్నారు. కానీ రైట్ లక్ష్మీకాంత్ గారు, మీరు అన్నది కరెక్టే. కాకపోతే అక్కడ ఉన్న విద్యార్థులకి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు మీ అమ్మ అలాంటిది, మీ నాన్న ఇలా అంటాడు, మీ నాన్న తాగుబోతు అందుకే చచ్చిపోయాడు, మీ అమ్మనికి పెళ్లి చేయదు, నువ్వు ఎవరిని తీసుకుని వెళ్ళిపో, ఈ మాటలు అనేవి విద్యార్థుల మీద రుద్దటం అనేది తప్పు అనేది వాదన. విద్యార్థుల పక్క మనం ఒక పక్కన వాళ్ళని తీసుకురాకూడదు, కరెక్టే. బట్ ఇక్కడ అవి కూడా చూపించకపోతే, సమాజంలో ఇలా జరుగుతుందని కూడా చూపించకపోతే ఇంకెలా తెలుస్తుంది బయటికి అనేది ఒక వాదన. సార్ నేను ఒకటి క్వశ్చన్ అడుగుతాను. ఆయన ఇన్ని చెప్తున్నారు కదా, ప్రశ్న వచ్చారు, బొజ్జ ఐశ్వర్య గారు వచ్చారని చెప్తున్నారు. మరి ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఆ ముగ్గురిని ట్రాన్స్ఫర్ చేశారు? కుల వివక్షణ ఏమి జరగకుండానే ట్రాన్స్ఫర్ చేస్తారా? దీనికి సమాధానం చెప్పమనండి ఆయన్ని. ఇప్పుడు కుల వివక్షణ జరిగిందని ఎలా తెలుస్తుంది? బయటకు పెడితేనే కదా సార్ తెలిసేది. ట్రాన్స్ఫర్ ఎందుకు చేశారన్నది నాకు సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరు వెళ్ళారు కదా అమ్మ ఐశ్వర్య గారు, మీరు వెళ్ళారు కదా, మీరు వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడారు, కానీ అసలు గొడవకి కారణం ఆయన ఇద్దరు కుర్రాలతో మీరు మాట్లాడారు ఇవాళ రోజున? ఎందుకు మాట్లాడలేదండి? మరి దానికి సంబంధించిన వీడియోలు ఎందుకు బయట పెట్టలేదండి? ఎవరు చెప్పారు నేను మాట్లాడలేదని?
ఇవాళ రోజున నేను అదే అంటున్నా, రాజకీయ రంగు నేను వాళ్ళిద్దరు పిల్లల్ని పక్కన పెట్టుకుని రాజకీయ రంగు సార్ నేను విజువల్స్ పంపించాను, ఆ విజువల్స్ ఒకసారి ప్లే చేయండి. నేను వెళ్ళి ఆ పిల్లలతో మాట్లాడింది, వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడింది, ఆ విజువల్స్ అయ్యమని నేను యాంకర్ గారిని అడుగుతున్నాను. స్కూల్ కి సంబంధం లేని తల్లిదండ్రుల దగ్గరికి మీరు ఏ విధంగా వెళ్ళి మైకులు పెట్టి మీరు మాట్లాడతారు? అరే ఆమె సోషల్ యాక్టివిటీస్ట్ అండి, నేను సోషల్ యాక్టివిటీస్ట్. మీరు అనడానికి సరిపోరు, మీరు అనడానికి సరిపోతే అక్కడ ఇప్పుడు ఇన్సైడ్ ద హౌస్ జరిగింది అంటే ఇట్స్ యువర్ ప్రైవేట్. నేను ఇంటర్ఫియర్ కాను, అది పబ్లిక్ లో వచ్చింది అంటే ఐ విల్ ఇంటర్ఫియర్. పూర్తిగా అన్న తర్వాత అప్పుడు మీరు మాట్లాడండి. మీరు అడిగిన దానికి వెంటనే చెప్తున్నాను కదా, మీరు పూర్తిగా మాట్లాడడం ఎందుకండి? ఇది పబ్లిక్ ఇష్యూ కాబట్టి నేను యాజ్ సోషల్ యాక్టివిటీస్ నేను ఇన్వాల్వ్ అవుతాను. అవ్వకని చెప్పడానికి మీరేంటి, ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారని నాకు చెప్పండి. కావాలి ట్రాన్స్ఫర్ ఎందుకు చేశారో చెప్పండి నాకు. ట్రాన్స్ఫర్ ఎందుకు చేశారు సార్? యు జస్ట్ టెల్ మీ వై ఇస్ ట్రాన్స్ఫర్డ్ హస్ బీన్ డన్. ఐఎమ్ ఆస్కింగ్ యూ, నేను అదే క్వశ్చన్ చేస్తాను మిమ్మల్ని. నేను అంటుంది ఫస్ట్ పిల్లల్ని మిమ్మల్ని మీరు ఎందుకు మాట్లాడలేదు, పిల్లలకు సంబంధించిన వీడియోలు ఎందుకు పెట్టలేదు? ఈ యాంకర్ గారు పెట్టకపోతే నన్ను అంటారేంటి? పిల్లలు క్లియర్ గా మాట్లాడింది నేను ఎప్పుడు పెట్టాను, మీరు నన్ను ఫాలో అవ్వట్లేదు అంతే. యాంకర్ గారు యు ప్లీజ్ ప్లే ద విజువల్స్. ప్లే చేస్తున్నారు. 1 minute. మీరు ప్లే చేయండి, ఈయనకి ఆన్సర్స్ ఇవ్వాలి కదా మనం. ట్రాన్స్ఫర్ ఎందుకు చేశారు? లక్ష్మీకాంత్ గారు ఐశ్వర్య గారు వెళ్ళారు, అక్కడ మాట్లాడారు. లక్ష్మీకాంత్ గారు ఐశ్వర్య గారు వెళ్ళాడు, సోషల్ యాక్టివిస్ట్ వెళ్ళారు, అక్కడ మాట్లాడారు. విజువల్ రెడీ అవుతుంది, ప్లే అవుతుంది. 1 minute. బట్ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే విద్యార్థుల్లో జరుగుతున్నా కానీ అవి కూడా బయటికి తీపోతే ఇంకెలా తెలుస్తుంది అంటే విద్యార్థుల్లో ఆ స్కూల్లో జరిగింది, తర్వాత ఇంకో స్కూల్లో జరుగుతుంది, అట్లా మొత్తం వ్యాపిస్తూ ఉండేది, ఆంధ్రప్రదేశ్ మొత్తం వ్యాపిస్తూ ఉండేది. సో ఒక్కదాన్ని మనం అక్కడే దళితుల్ని భరించారు. ఆ రోజు మేము మాట్లాడలేదు, అది మాట్లాడలేదనే కదా ఇప్పుడు చిన్నపిల్లల దగ్గరకు వచ్చారు. అదే మేము అక్కడ తొక్కేసి ఉంటే ఇంతవరకు వచ్చినా పిల్లలకి న్యాయం చేయలేని వాళ్ళు ఎందుకండి? కుల వివక్షత ఎక్కడా లేదా? ఏం మాట్లాడుతున్నారా? ఆయన ఇండియాలోనే ఉన్నారా, ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారా? లక్ష్మీకాంత్ గారు ఒకసారి లేదా? లక్ష్మీకాంత్ గారు మీరు ఒకసారి కంక్లూజన్ ఇవ్వండి, తర్వాత ఐశ్వర్య గారిని తీసుకుందాం. లక్ష్మీకాంత్ గారు మీ పాయింట్ పెట్టండి. సార్ నేను ఒకటే చెప్తున్నా సార్, రాజకీయాలని రంగు అనేది పిల్లలకు పొలవడం కరెక్ట్ కాదు, వీళ్ళు చేసే ధోరణి కూడా కరెక్ట్ కాదు. పిల్లల తల్లిదండ్రులకు కూడా ఈ విషయంలో ఎటువంటి విషయాలు తెలియదు. అటువంటి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వీళ్ళు మాట్లాడి స్కూల్ వరకు రాకుండా వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన వ్యక్తులు. ఇవాళ రోజున నేను మొత్తం చేసాను, నేను మొత్తం అంతా చూశాను, నేను సోషల్ యాక్టివిస్ట్ అంటే ఇక్కడ కరెక్ట్ కాదు. నేను మొత్తం క్షుణ్ణంగా నేను ప్రతి విషయం నేను కనుక్కున్నా సార్. ఇవాళ నేను ఒకటే మాట మాట్లాడుతున్నా సార్, ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? సింపుల్ పాయింట్ అది పెట్టండి, ఏం చేశానో నేను చెప్తాను. చెప్పండి, మీరు అదే చెప్పి సాగదీస్తున్నారు. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ మీరు బ్యాటరీ రండి సరే. లక్ష్మీకాంత్ గారు చెప్పండి. మీరు అలాగే సాగదీస్తున్నారు, ఎన్నిసార్లు వినాలి? లక్ష్మీకాంత్ గారు చెప్పండి. మీరు అదే చెప్తున్నారు. ఐశ్వర్య గారు ఒక్క నిమిషం ఐశ్వర్య గారు ఒక్క నిమిషం చెప్తారు. మీరు అడిగిన దానికి చెప్పండి సార్. ఐశ్వర్య గారు చెప్తారు, ఒక్క నిమిషం. లక్ష్మీకాంత్ గారు క్లియర్ కట్ గా చెప్పండి. క్లియర్ కట్ గా చెప్పండి. వినిపించట్లేదు. చెప్పండి లక్ష్మీకాంత్ గారు చెప్పండి, క్లియర్ కట్ గా చెప్పండి పాయింట్. దళితులు కాపులు ఇవాళ రోజున అధికారంలోకి రావాలని పాతకాలం నుంచి ఎప్పటి నుంచో జరుగుతున్నా ఇదే. దళితులు కాపులు రావాలనుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళ నాయకులే మాట్లాడారు. కానీ ఇవాళ రోజున ఆ నాయకులు మాట్లాడిన 2వ రోజు నుంచే ఈ కుల వివక్షను పిఠాపురంలో మొదలు పెట్టారు. పిఠాపురంలో ఇప్పటికీ అటువంటి చర్యలు జరగట్లేదని నేను గట్టిగా చెప్తున్నాను. అటువంటి గొడవలు పిల్లలకి కానీ అటు స్కూల్ దగ్గర కానీ అటువంటి పశు హృదయాలకు కానీ పెట్టడం కరెక్ట్ కాదని చెప్తే నేను చెప్తున్నాను. అంతేగాని నేను వెళ్ళాను, నేను సోషల్ యాక్టివిస్ట్ ని అంటే మీరు నలుగురు దగ్గర నుంచి వాయిస్ తీసుకుంటారు, మీకు అనుకూలంగా ఉన్న 2 విద్యార్థులు వాయిస్ తీసుకుని మీరు మాట్లాడుతూ ఉండండి. మేము ఏ విధంగా చెప్పాలమ్మా? నిజాలు ఏం చెప్పాలి? అట్లాంటి పుట్టి పెట్టే ఇట్లాంటి ఛానల్లో కాదు, అక్కడ మనం మాట్లాడుకోవాలి. పిఠాపురంలో స్కూల్ దగ్గర కూర్చోవాలి. ఆల్వేస్ వెల్కమ్ అండి. నేను పిఠాపురం వస్తాను, రండి కూర్చొని మాట్లాడుకుందాం, దానికే ఉంది. అంతేగాని
ఇవాళ రోజు నేను సోషల్ యాక్టివిస్ట్ నేను చేశానంటే రండి సార్, రండి రండి రండి. మీరు ఇవాళ రోజు తల్లిదండ్రులు వయసు ఒకటే చేసుకున్నారు. స్కూల్లో మాస్టర్లతో కూడా మీరు మాట్లాడలేదు. రైట్ లక్ష్మీకాంత్ గారు, రైట్ లక్ష్మీకాంత్ గారు అసలు దీనికి మీరు చూపించలేదు. రైట్ లక్ష్మీకాంత్ గారు, వీడియోలు కూడా మీరు ప్లే చేయలేదు. లక్ష్మీకాంత్ గారు అసలు దీని మొత్తాన్ని రైట్ చూపిస్తున్నారంటే అది పవన్ కళ్యాణ్ ట్రాన్స్ఫర్ ఎందుకు చేశారో చెప్పండి సార్. రైట్ లక్ష్మీకాంత్ గారు, ఒక సింపుల్ క్వశ్చన్ చెప్పండి. లక్ష్మీకాంత్ గారు, రైట్ లక్ష్మీకాంత్ గారు ఒక్కటే అడుగుతున్నారు, ఆ ముగ్గురు ఉపాధ్యాయులని హెడ్ మాస్టర్ ని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు అనేది అడుగుతున్నారు. పిల్లలు అబద్ధాలు చెప్తున్నారు, ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు, ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు అనేది మేడం అడుగుతున్నారు, ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు అని. నేను అదే అంటున్నా ఆవిడ వీడియో ఏదో ఉంది కదా, ఫస్ట్ ఆ వీడియో ప్లే చేసి పీసీఆర్ మేడం వెళ్ళిన ఐశ్వర్య గారు వెళ్ళి వాళ్ళతో మాట్లాడిన వాళ్ళతో ఉన్న ఒక విజువల్ ఒకటి ప్లే చేయండి. ఉన్నప్పుడు ఆయన ఏం చేశారో తెలుసా, మళ్ళా రివెంజ్ తీసుకోలేదు, బాగా చదువుకున్నాడు ఆయన. అవునా? ఎలా చదువుకున్నాడు ఆయన? చరిత్ర సృష్టించేలా చదువుకున్నాడు. అవునా? అవునేనా? సో మీ అందరూ ఏం చేయాలి? మీకు సొల్యూషన్ ఏం తెలియట్లేదు కదా. మీకు ఏం కావాలి అంటే ఏం చెప్పలేకపోతున్నారు. మీకు ఏం కావాలి? బాగా చదువుకోవడం కావాలి. మీకు అర్థమైందా? ఈ క్యాస్ట్ అనేవాడు చిన్నప్పటి నుంచి, మనం పుట్టినప్పటి నుంచి బాగా చదువుకుంటానని గట్టిగా జై భీమ్ చెప్పి ప్రామిస్ చేయాలి నాకు. ఓకే? మీ గట్టిగా వినపడే అవతలోడు వినపడాలి జై భీమ్. అర్థమైందా? మా అంబేద్కర్ గారు ఇలాగ రివెంజ్లు తీర్చుకోలేదు, బాగా చదువుకున్నాడు, చరిత్ర సృష్టించాడు. ఆ కుటుంబంలో పుట్టిన వాళ్ళు మేము, మాకు భయం లేదు, బాగా చదువుకోవాలి. జై భీమ్. రైట్ రైట్ అది లక్ష్మీకాంత్ గారు మేడం వెళ్ళారు. రాజకీయం చేయాలి అనుకుంటే ఇవి ఎందుకండి నేను చెప్తాను, ఎక్కడ కుల వివక్షణ వచ్చిందో అక్కడికి వెళ్ళి నేను రచ్చ చేయలేనా? పిల్లలకి ఎందుకు అంత మంచి మార్కులు చెప్పడం చెప్పండి మీరే. రైట్ మ్యామ్ ఒక్క నిమిషం, లక్ష్మీకాంత్ గారు మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం. ఐశ్వర్య గారు మీ విజువల్ ప్లే చేసాము, 1 minute వెయిట్ చేయండి. లక్ష్మీకాంత్ గారు మీరు మాట్లాడండి, ఎందుకు ఆ ముగ్గురిని సస్పెండ్ చేశారు అనేది ఐశ్వర్య గారు అడుగుతున్నారు. అంటే మీరు అడిగిన ప్రశ్నకి చెప్పండి లక్ష్మీకాంత్. ఈ వీడియో ప్లే చేయక ముందే నేను ఒక మాట మాట్లాడాను మీతో. చెప్పండి. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు, పిల్లలతో కూడా రాజకీయ రుద్దుడు చూస్తున్నారు అన్న. ఇవాళ రోజున మీరు పెట్టిన వీడియోలో ఐశ్వర్య గారు పిల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడమన్నారు. ఇవాళ రోజున అసలు ఆ పశు హృదయాల దగ్గరికి వెళ్ళి ఇట్లాంటివన్నీ చేష్టలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఇంకోటి విషయం ఏంటంటే, అది ఒక గవర్నమెంట్ స్కూల్లో అక్కడికి కొంతమంది నాయకులు గాని, కొంతమంది సంఘ సంస్కర్తలు గాని, కొంతమంది అక్కడికి వెళ్ళి ఆ ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో, ఏదో ఇప్పుడు మీరు ట్రాన్స్ఫర్ చేశారని చెప్పేసి అని అన్నారు చూసారా, ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఉన్నారో మీరు ప్రెస్ నోట్ పెట్టండి, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారు. అది ఎందుకంటే ఆయన జాబ్ ప్రకారంగా అది విరుద్ధం. అక్కడ ఎటువంటిది జరగలేదని చెప్పేసి ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. మహాసేన రాజేష్ వెళ్ళాడు, లేదంటే ఇంకెవరో వెళ్ళారు అనేది మేము ఇక్కడ ఏం చూడం. ఇక్కడ ఏంటంటే మేము ఖచ్చితంగా మేము చూసుకునేది ఏంటంటే, ఫస్ట్ లక్ష్మీకాంత్ గారు అక్కడ ఏమీ జరగకపోతే, లక్ష్మీకాంత్ గారు ఒకటి, అసలు ఏమీ జరగకపోతే లక్ష్మీకాంత్ గారు ఏమీ జరగకపోతే అసలు ఎందుకు ఆ ఉపాధ్యాయుల్ని ట్రాన్స్ఫర్ చేయాల్సిన వచ్చింది? లక్ష్మీకాంత్ గారు ఏమీ జరగకపోతే ఎందుకు ఉపాధ్యాయుల్ని ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం వచ్చింది అనేది అడుగుతున్నారు. అటు అక్కడ ఉన్న ఆ ప్యానెల్లో ఉన్న దయాకర్ గారు కానీ, ఇటు పక్క కానీ వాళ్ళందరూ కూడా ఎందుకు అక్కడ ఏమీ జరగకపోతే ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది అనేది మాట్లాడుతున్నారు. దళితులు బయటకు రాకూడదు, ఉండాలి అని లక్ష్మీకాంత్ గారు అంటున్నారు. దగ్గరకు వెళ్ళి వాళ్ళ యొక్క సాక్ష్యాన్ని తెలుసుకోకూడదా? చెప్పే వాళ్ళ యొక్క భావ వ్యక్తీకరణ సైతం వాళ్ళకి లేదా? అదే విధంగా మీడియాకి లేదా? అక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక ఇన్ఫర్మేషన్ సమాజానికి నుంచి ఒక రిచ్ మీడియాకి లేదా? అదే విధంగా వాళ్ళ యొక్క పిల్లల మీద ఏ దాడి జరిగిందో, మానసికమైన దాడి, కుల అనే వివక్ష దాడి చెప్తున్న ఒక రైట్ వాళ్ళకి లేదా? మనకు ఆర్టికల్ 19 అదే చెప్పింది లక్ష్మీకాంత్ గారండి. ఇప్పుడు దాకా మీరేమన్నారండి? అన్నారు కదా, రైట్ లక్ష్మీకాంత్ గారు ఇప్పుడు మీరు చెప్పండి, అణిచివేయాలని చూస్తున్నారా వాళ్ళందరినీ? లక్ష్మీకాంత్ గారు వాళ్ళు అడుగుతున్న ప్రశ్న అదే, ఈ విషయాన్ని బయటికి తేకుండా ఎందుకు అణిచివేయాలని చూస్తున్నారు? దళితులకి వాయిస్ లేదా అనేది అక్కడ విద్యార్థుల పట్ల కదా, అసలు దళితులకు వాయిస్ లేదా అని మాట్లాడుతున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాలి,
వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల మీద జరిగిన దాడి చెప్పుకునే ఒక రైట్ వాళ్ళకి. రైట్ అవునండి, ఒక్క నిమిషం. ఇందాక నుంచి మీరు పదే పదే దళితుల మీద జరిగిన దాడి వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికి కూడా వెళ్ళి ఎందుకు ఎంక్వైరీ చేశారు, ఎందుకు మీడియా వాళ్ళు వాళ్ళని అడిగారని అంటున్నారు. అంటే దళితుల మీద దాడి జరగటమే చాలా తప్పు. అదే విధంగా ఆ దాడిని వాళ్ళు తెలియజేసుకోవడం కూడా, ఆ దాడికి జరిగిన అన్యాయానికి న్యాయం కావాలని అడగటం కూడా తప్పన్నారు మీరు. పార్టీ వాళ్ళు కూడా దాని రాజకీయ రంగులు చూడుతుంది మీరండి, దాని రాజకీయ రంగులు చూడుతుంది మీరు. ఏదైనా కానండి, ఏదైనా కానీ వివక్ష జరిగింది కాబట్టి అక్కడ గుర్తుపెట్టుకోవాలండి. దళితుల మీదే జరుగుతుందండి. చిన్నపిల్లలు 7వ తరగతి చదివిన వాళ్ళు, 5వ తరగతి చదివిన వాళ్ళు పుట్టుకున్నది ప్రేమ వివాహం అన్ని కూడా వాళ్ళ మీద జరిగితేనే అది జరుగుతుంది. అదే ఇద్దరు అగ్రవర్ణ కులాల మధ్య జరిగితే అది రాదు. కానీ ఒక అగ్రవర్ణ కులాలకి అదే విధంగా దళితులకి మధ్య జరిగితేనే అది ఇష్యూ అవుతుంది. దళిత్ అనే పేరుతో ఎందుకు తిట్టావని అడుగుతున్నాను. చెప్పండి. రైట్ రైట్ ఒక్క నిమిషం. రైట్ దయాకర్ గారు, రైట్ గట్టిగానే ఉంటాయి. దయాకర్ గారు అండ్ ఐశ్వర్య గారు మీరు ఒక్క నిమిషం. రైట్ దయాకర్ గారు అండ్ ఐశ్వర్య గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. చెప్పండి లక్ష్మీకాంత్ గారు, మీ పాయింట్ ఏంటి క్లియర్ కట్గా చెప్పండి. ఎస్ మీరు అన్నట్లు కరెక్టే, అది కాపుల మధ్య జరిగింది గొడవ. కానీ అక్కడ ఒక దళిత అబ్బాయి వెళ్ళిన తర్వాత తనెళ్ళి అరే మేము మాట్లాడుకుంటాం, నువ్వెవడరో వచ్చేది, అసలు ఎస్సీ వాళ్ళు ఎందుకురో వచ్చేది అని వాళ్ళని అన్న తర్వాత వాళ్ళు వెళ్ళి ఒక ఇంగ్లీష్ మాస్టర్తో శ్రీనివాస్ సార్తో చెప్పడం వల్ల ఆ శ్రీనివాస్ మాస్టర్ వీళ్ళని తిట్టడం వల్ల ఆ తర్వాత వీళ్ళు వెళ్ళి హెడ్ మాస్టర్ చెప్పడం వల్ల హెడ్ మాస్టర్ వీళ్ళని తీసుకొచ్చి బయట నుంచోబెట్టేసి వీళ్ళ మొత్తాన్ని వీళ్ళ మొత్తాన్ని బయట నుంచోబెట్టిన తర్వాత ఈ విషయం మొత్తం కూడా బయటకు వచ్చింది. వీళ్ళెళ్ళి వీళ్ళ పేరెంట్స్తో చెప్పడం వల్ల బయటకు వచ్చింది విషయం. అయితే ఇక్కడ దళితుల్ని తిట్టడం అనేది మ్యాటర్, ఎవరెవరికి జరిగింది అనేది మ్యాటర్ కాదు, ఎవరెవరికి జరిగింది అనేది కాదు, దళితుల్ని తిట్టడం అనేది మ్యాటర్. అండ్ అక్కడ వాళ్ళని తీసుకెళ్లి బయట నుంచో పెట్టడం అనేది తప్పు. కొట్టుకున్న విద్యార్థులు తెచ్చుకొచ్చి స్కూల్లో పెట్టి మిగిలిన వాళ్ళని తీసుకెళ్లి బయట కూర్చోపెట్టడం అనేది తప్పు అనేది ఇక్కడ ఐశ్వర్య గారు అని దయాకర్ గారు మాట్లాడుతున్నారు. మీ పాయింట్ ఏంటి అసలు? అలా కొంచెం మ్యూట్ లో పెట్టండి సార్, నేను మాట్లాడతా పూర్తిగా. ఎస్ వాళ్ళిద్దరు మ్యూట్ లోనే ఉంటారు. రైట్ ఒక్క నిమిషం ఐశ్వర్య గారు అండ్ దయాకర్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. క్లియర్ కట్ గా లక్ష్మీకాంత్ మీ పాయింట్ డిబేట్ అంటారా? రైట్ ఒక్క నిమిషం ఆయన పాయింట్ మాట్లాడిన తర్వాత మాట్లాడతారా ఆయన? ఒక్క నిమిషం ఆయన పాయింట్ మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడారు. దళితులను ఎందుకు తిట్టారు అని అడుగుతాం. రైట్ దానికి ఆన్సర్ చెప్తారు. సమాధానం లేదు. అరే మా కులం అండి అబ్బాయిలు. రైట్ ఐశ్వర్య గారు ఒక్క నిమిషం మీరు ఒక్క నిమిషం. లక్ష్మీకాంత్ గారు అసలు మ్యాటర్ చెప్తున్నారు, పాయింట్కి వస్తున్నారు. లక్ష్మీకాంత్ గారు చెప్పండి. ఆయన ఒకటే అంటున్నారు దళిత ఓన్లీ కాపులు కాదు ఒక్క నిమిషం ఐశ్వర్య గారు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మీకాంత్ గారు మీరు మాట్లాడండి, మీ పాయింట్ చెప్పండి లక్ష్మీకాంత్ గారు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే ఏదన్నా పాఠం సరిగ్గా చెప్పకపోయినా గానీ, లేదంటే పక్కన వాళ్ళు కొట్టినప్పుడు అయినా గానీ, స్కూల్లో వేసే టీచరు ఎటువంటి పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు? గోడ కూర్చోను, లేకపోతే గుంజీళ్ళు తీయను, లేదంటే క్లాస్ కి ప్రే టైం కి కరెక్ట్ గా రాకపోతే నువ్వు బయట నిలబడరా అని చెప్పేసి ఒక పనిష్మెంట్లు ఇచ్చేవాడు. దానిలో భాగంగానే ఇవాళ రోజు ఆ ఇద్దరు కుర్రోళ్ళు కాపు కుర్రోళ్ళు కుట్టుకున్న తర్వాత, నేను ఇందాక స్టార్టింగ్ లో మీతో ఒక మాట చెప్పాను. తర్వాత కొంతమంది 7th క్లాస్ కుర్రోళ్ళు వచ్చి కొట్టారు అని చెప్పేసి నేను అన్నా, మీతో గుర్తుందా? ఆ మాటకి తర్వాత నేను ఇప్పుడు చెప్తున్నా సార్, ఇద్దరు కాపుల కుర్రోళ్ళు కొట్టుకున్న తర్వాత 13 సంవత్సరాలకి ఆడపిల్ల మీద ఒక ఆడపిల్ల కోసం ఒక ప్రేమ అనే ఇన్ఫెక్షన్ తో ఇద్దరు ఎస్సీ కుర్రోళ్ళు వచ్చి వీళ్ళ మీద దాడి చేయడం జరిగింది, బూతులు తిట్టుకుంటూ. కానీ నేను ఇక్కడ అంటుంది ఏంటంటే, వీళ్ళిద్దరూ చేసింది తప్పు కాబట్టి అక్కడ స్కూల్ మాస్టర్ ఏం చేశారంటే, మీరు చేసింది తప్పు అని చెప్పేసి బయట పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది, నిలబెట్టడం. అది ఆ పనిష్మెంట్ ని ఇవాళ రోజున నేను అదే అంటున్నా, ప్రతిసారి వీళ్ళు మాట్లాడటం ఎట్లాగంటే దళితుల కుర్రోళ్ళని బయట నిలబెట్టారు. దళితులు అందరినీ బయటికి పంపించడం అండి పనిష్మెంట్ అంటే. పనిష్మెంట్ ఇద్దరు కుర్రోళ్ళు దళితులు అమ్మాయిలు కలిపి బయటికి పంపించారు. ఇద్దరు గొడవలు అయ్యాయి, అది కరెక్ట్. గొడవలు అవుతాయి, తిడతారు, అవన్నీ మామూలే. ఒక దళిత్ పేరు పెట్టి ఎస్సీ మాల యజమా అని తిడితే మీకు ఎలా ఉంటుందో అడుగుతున్నా నేను.
కొట్టింది ఎవరు? ఎవరు కొట్టారని అడుగుతున్నారు. రైట్, ఎవరు కొట్టారు అనేది అడుగుతున్నారు ఐశ్వర్య గారు. ఇద్దరు కాపులు ఇద్దరు కాపులే కొట్టుకున్నారు. ఇప్పుడు ఎవరు కాదన్నాడు? మీరు ఇద్దరు కాపులు కొట్టుకుంటే దళితులు అడుగుతున్నాను నేను. ఒక అమ్మాయిని చూడ ఇద్దరు ఎస్ఏ కుర్రాళ్ళు వచ్చి కొట్టారు. నువ్వు టీచర్ లక్ష్మీకాంత్ గారు, గోడ కూర్చో వేయించండి, 4 తన్నండి. రైట్ లక్ష్మీకాంత్ గారు, ఐశ్వర్య గారు ఒక్కసారి. ఎవరు ఒప్పుకునేది లేదు ఇక్కడ. లక్ష్మీకాంత్ గారు, మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఎలా జరిగినా గానీ చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు గోడ కుర్చీలు ఇచ్చినా గానీ అది అందరికీ కామన్. బట్ ఏంటి అంటే అక్కడ ఉపాధ్యాయులు, లక్ష్మీకాంత్ గారు ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఉపాధ్యాయులు పిల్లల పట్ల జరిగింది ఓకే. లక్ష్మీకాంత్ గారు, పిల్లల పట్ల జరిగింది ఓకే, దాన్ని అందరూ సమర్థిస్తాం. ఎవరికెవరో జరిగినా కానీ ఉపాధ్యాయులు అన్న వాళ్ళు అక్కడ సమర్థించాలి, వాళ్ళిద్దరిని కామ్ డౌన్ చేసి కూర్చోబెట్టాలి. కానీ ఉపాధ్యాయులు, రైట్ ఐశ్వర్య గారు ఒక్క నిమిషం, ఉపాధ్యాయులు ఇలా చేయటం తప్పు. ఉపాధ్యాయులు కులం పేరు పెట్టి తిట్టడం తప్పు, అది కూడా విద్యార్థుల్లో చేయటం అనేది తప్పు. అలాంటప్పుడే మరో అంబేద్కర్లు, మరో జైభీం లాంటి వాళ్ళు ఇంకా మొత్తం కూడా పుట్టుకొస్తారు అనేది, ఇలా వివక్షతను ఎదుర్కొన్నప్పుడే పుట్టుకొస్తారు కదా అనేది దళితుల మాట. రైట్ ఒక్క నిమిషం లక్ష్మీకాంత్ గారు, రైట్ లక్ష్మీకాంత్ గారు ఒక్కసారి రేగడి లక్ష్మణ్ గారికి రైట్ ఒక్క నిమిషం కదా ఇక్కడ పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు. ఒకరు ఇద్దరు కాదు సార్, మొత్తం 15 మంది ఉన్నారు. అందరినీ ఒకేసారి బయటికి ఎందుకు వెళ్తాడు? క్లాస్ లో 15 మంది దళితున్నారు, వాళ్ళందరూ బయటికి పంపించారు. పిల్లలతో రైట్ ఒక్క నిమిషం రేగడి లక్ష్మణ్ గారికి కూడా టైం ఇద్దాం. రైట్ ఒక్కసారి వైసీపీ ఎప్పుడైతే జరిగిందో అక్కడ కులాలు బయట పడుతున్నాయి ఒక్కొక్కరు. మరి అక్కడ పెట్టి భాష ఎస్సీ కదా. దీంట్లో రాజకీయం ఒకటే అడుగుతున్నానండి. ఎస్సీ అయినా కానీ ఆయన సస్పెండ్ చేశారు కదా అని అడుగుతున్నారు. ఎస్సీ అయినా కానీ హెడ్ మాస్టర్ పీఈటీ మాస్టర్ వీళ్ళిద్దరు కూడా ఎస్సీ అయినా కానీ వాళ్ళిద్దరిని సస్పెండ్ చేశారు, అది తప్పే అని అంగీకరించాల్సిన మాట అని ఇప్పుడు వీళ్ళు అంటున్నారు. రైట్, ఇదే పాయింట్ లో రేగడి లక్ష్మణ్ గారికి కూడా టైం ఇద్దాం. రేగడి లక్ష్మణ్ గారు, అది వర్తిస్తుంది. ఇప్పుడు దళిత ఎంత వస్తుంది కులాన్ని తిడితే అది కూడా తప్పే. అట్రాసిటీస్ ఒకటే పెట్టకూడదు. క్రిమినల్ అన్ని వర్తిస్తాయండి. హెచ్ఎంకి పీటీ మాస్టర్ దళిత అయినా సరే ఎప్పుడు రైట్ ఒక్క నిమిషం 2 కాపులు కొట్టుకున్నారు. 2 స్క్రిప్ట్ ఐశ్వర్య గారు ఒక్క నిమిషం చెప్తున్నారు. ఫస్ట్ ఇప్పటి వరకు నేను అడిగిన చెప్పలేకపోయారు. కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, నేను ఒప్పుకుంటున్నాను. దానికి పనిష్మెంట్ ఇవ్వండి నా పిల్లలకి, అది కూడా నేను ఒప్పుకుంటాను. కానీ కులం పేరుతో తిట్టడం ఏంటని అడుగుతున్నాను. దీంట్లో రాజకీయం ఏంటి? కులం పేరుతో రైట్ అదే పవన్ కళ్యాణ్ గారు, రైట్ లక్ష్మణ్ గారు, రైట్ లక్ష్మీకాంత్ గారు, అదే పవన్ కళ్యాణ్ గారు దళితులకి మీ కులం పేరు పెట్టి తిడుతుంటే రోషరాదన్న పవన్ కళ్యాణ్ గారు మొన్న వచ్చేసి విద్యార్థుల పట్ల జరుగుతున్న ఈ యొక్క దాన్ని ఇంత రాదంతా చేస్తున్నారన్న మాట సమంజసమేనా? దళితులకి మిమ్మల్ని ఎస్సీ పేరుతో తిడుతుంటే ఒకసారి ఆ విజువల్ ఉంటే బయట ఉంటే ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. ఎస్సీల పేరు పెట్టి తిడుతుంటే మీకు రోషం రాదా, మీకు పౌరుషం రాదా? నాకు వస్తుంది పౌరుషం అన్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు విద్యార్థుల పట్ల జరుగుతున్నప్పుడు ఎందుకు ఆయన విద్యార్థుల పట్ల జరుగుతుంది దీన్ని కూడా పార్టీలు రాదంతం చేస్తున్నా అన్నట్లు ఒక పార్టీ మీద ఆయన మాట్లాడుతున్నారు అనేది ఒక వాదన. ఒకసారి విజువల్ ఉంటే ఒకసారి పీసీఆర్ బయట ఉంటే ప్లే చేస్తారా? కులం పేరు మీద తిడుతుంటే మీకు పౌరుషం రాదా? నాకు వచ్చింది పౌరుషం, నాకు ఆవేదన వచ్చింది, నాకు కోపం వచ్చింది, మీకు రాదా? ఎందుకు రాదు? మీకు ఊరికం చేస్తున్నారా వారికి? మీకు పౌరుషం రాదా? నాకు ఆవేదన కలిగింది. ఎస్సీ కులాల పేరు మీద తిట్టి కులం పేరు మీద తిడుతుంటే మీకు పౌరుషం రాదా? నాకు వచ్చింది పౌరుషం, నాకు ఆవేదన వచ్చింది, నాకు కోపం వచ్చింది, మీకు రాదా? ఎందుకు రాదు? మీకు ఊరికం చేస్తున్నారా వారికి? మీకు పౌరుషం రాదా? నాకు ఇదే పవన్ కళ్యాణ్ గారు మొన్న మాట్లాడతా విద్యార్థుల పట్ల జరిగిన యొక్క దాన్ని ఇంత రాదంతే చేస్తున్నారు అంటూ కూడా ఒక పార్టీకి ఆపాదించారు అనేది కూడా ఇక్కడ సోషల్ యాక్టివిస్టులు అదేవిధంగా కొంతమంది దళిత సామాజిక వర్గాలు కూడా మాట్లాడుతున్నారు. సో రేగడి లక్ష్మణ్ గారికి సమయం ఇద్దాం. లక్ష్మణ్ గారు, రైట్ లక్ష్మణ్ గారు,
రైట్ లక్ష్మణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో ఒక మాట మాట్లాడారు, గుర్తుందా? ఇద్దరు విద్యార్థులకు సంబంధించిన విషయాన్ని రాజకీయ రంగు పులుముతున్నారు, ఇది కరెక్ట్ కాదు, దీని గురించి మనం మాట్లాడకూడదు, పిల్లల భవిష్యత్తు అని చెప్పేసి అని అన్నారు. మీరు అన్నది అబ్సల్యూట్లీ కరెక్ట్. మీరు అన్నది రైట్ రైట్ లక్ష్మీకాంత్ గారు, మీరు అన్నది రైట్ లక్ష్మీకాంత్ గారు, మీరు అన్నది అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు అన్నది అబ్సల్యూట్లీ కరెక్ట్. కానీ విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు చూపించడం తప్పు. రైట్ ఒక్కసారి ఐశ్వర్య గారు, రైట్ ఒక్కసారి రైట్ లక్ష్మీకాంత్ గారు మీరు అన్నది అబ్సల్యూట్లీ కరెక్ట్. మేము అంగీకరిస్తాం, విద్యార్థుల పట్ల దీన్ని ఇలా చేయడం తప్పు అనేది కరెక్ట్, మేము అంగీకరిస్తాం. కానీ ఉపాధ్యాయులు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు ఇలా చేయటం అనేది తప్పు అనేది వాదన. మీరు అన్నది కరెక్టే, విద్యార్థుల పట్ల చూపించిన దాన్ని ఇలా చేస్తున్నారు అనేది తప్పు, కరెక్టే, మేము అంగీకరిస్తాం. కానీ ఉపాధ్యాయులు చూపించడం అనేది రాంగ్. ఇక్కడ అక్కడ ఉపాధ్యాయులు ఎవరున్నారు? ఉపాధ్యాయులు ఎవరైనా కానీ అక్కడ వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారు అంటే అక్కడ తప్పు జరిగింది అయితేనే కదా ట్రాన్స్ఫర్ చేసేది. నేను ప్రభుత్వం ఈ విషయంలో స్పందించడం ఇష్టం లేదు. ఒక రకంగా చెప్పాలంటే నేను మాట్లాడడం కూడా పార్టీ వ్యక్తులకు ఇప్పుడు ఇష్టం లేదు. ఎందుకంటే పిఠాపురంలో ఇట్లాంటి కుల వివక్ష జరుగుతుంది. ఇంతకు ముందు కూడా ఎలక్ట్రిషన్ విషయం కూడా ఇదే మాట ఇట్లాగే లేవనెత్తారు. నేను ఇప్పుడు మాట్లాడడానికి పార్టీకి కూడా చెప్పకుండా వాళ్ళ రోజు నేను డిబేట్ లో కూర్చున్నాను. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే లక్ష్మణ్ గారు పార్టీకి స్పందించడం కూడా ఇక్కడ ఇష్టం లేదు. మాట్లాడుతున్నారు మీరు ఐశ్వర్య గారు ఒక్కసారి, ఐశ్వర్య గారు ఒక్కసారి, చేశారంటే చెప్పలేకపోతున్నాడు. ఇంకేం మాట్లాడతారు రైట్ ఒక్క నిమిషం ఐశ్వర్య గారు, వార్నింగ్ ఇస్తున్నారేంటి చెప్పండి. వార్నింగ్ రెడీగా ఉన్నాం, తీసుకోవడానికి రండి. చెప్పండి సార్, మీరు ఇచ్చే వాళ్ళు మేము తీసుకునే వాళ్ళం. వార్నింగ్ చెప్పండి. కులవివక్ష పెట్టింది ఆ రాజకీయ రంగు పొలిమింది వాళ్ళ రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళు. రాజకీయం రంగు పొలిమిందమ్మా, మీ కూటమి ప్రభుత్వం రాజేశమ్మా, తెలియదనుకుంటాను సార్. అనేసి నన్ను అంటారండి మీరు. ఐశ్వర్య గారు రాజేష్ గారికి చంప పళ్ళు రాలగొట్టండి. కులంతో వచ్చిందని పార్టీని ఎందుకు అంటగట్టవరో ఎదవా అని వాడిని అనే దమ్ములేదు. ముందా నన్ను రండి చూసుకుందాం. ఎందుకు ఇప్పుడు పొలిటికల్ చేస్తే ఏమొస్తుందండి పిల్లలకి? పొలిటికల్ చేయాలి 1 year మిమ్మల్ని రుద్దితే చాలు, ఇంకా ఇప్పటి నుంచే రొద్దు అవసరం లేదు. మీరు తెలుసుకోవాలి ముందు. రైట్ ఒక్క నిమిషం, 1 year రుద్దితే చాలండి రాజకీయం. ఇప్పటి నుంచి రుద్దుకోవాల్సిన లేదు, మీకు తెలియజేసుకుంటాను. చెప్పు చెప్పండి. రైట్ ఒక్క నిమిషం లక్ష్మీకాంత్ గారు, ఐశ్వర్య గారు ఒక్క నిమిషం. లక్ష్మణ్ గారు మాట్లాడండి. రైట్ లక్ష్మణ్ గారు, పార్టీకి దీన్ని ఇంత సెన్సిటివ్ మ్యాటర్ని పార్టీ స్పందించడం కూడా పార్టీకి ఇక్కడ పక్క కూటమికి కూడా ఇష్టం లేదు అనేది ఒక వాదన వినిపిస్తుంది. దీన్ని వైసీపీ సోషల్ మీడియాలో కూడా హ్యాండిల్ చేస్తూ వాళ్ళే దీన్ని తీవ్ర దుమారం రేపారు అనేది ఒక పక్క వాదన అయితే ఉంది. సో ఏమంటారు లక్ష్మణ్ గారు? ఏది కూడా రాజకీయం చేయొద్దు, అని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయం కూడా రాజకీయమే కదా చేశారు. ఏ విషయం రాజకీయం చేయాలా? ఇదే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి కూటమి ప్రభుత్వం ఎలాగైనా రావాలని చెప్పి ఎన్నో అబద్ధాలు ఆడారు. ఇప్పుడు మీరు ఒక బయట ప్లే చేశారు. ఎస్టీలని దళితుల్ని తిరిగితే ఆడికి మీరు ఊడిగం చేస్తారంటే అది రాజకీయం కాదా? ఆ రోజు నీకు నెత్తురు మరిగిపోయింది, ఆ రోజున నీకు నరాల్లో బ్లడ్ పొంగిపోయింది. కానీ ఈ రోజున అదే దళితులకి అదే కష్టం వస్తే స్పందించకూడదు, మాట్లాడకూడదు. దట్టు నీ నియోజకవర్గంలో, నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో రెండోసారి ఇది. మొట్టమొదటిసారిగా ఒక ఎలక్ట్రీషియన్ చనిపోతే అక్కడ ఉన్నటువంటి మానవ సామాజిక వర్గం మొత్తాన్ని కూడా ఎలివేశారు ఆ గ్రామం నుంచి. మళ్ళీ రెండోసారి స్కూల్లో జరిగిన విధానం ఏమో అక్కడ స్కూల్ పిల్లల మీద వివక్ష. అంటే ఇవే మాటలు, ఇదే పనిష్మెంట్. మరి కాపు సామాజిక వర్గం చెందినటువంటి పిల్లలపై ఎందుకు మాట్లాడతాం? అరే మీ తల్లిదండ్రులు తాగేసి వస్తారు, మీ అమ్మగారు తాగుతారు, మీ నాన్నగారు తాగుతారు, మీరు అలాంటి ఆ పదాలు, ఆ మాటలు ఆ కాపు సామాజిక వర్గం చెందినటువంటి ఆ పిల్లలందరూ ఎందుకు మీరు అడగలేకపోయారు?
అంటే దళితులు అంటే తాగుబోతులని మీ అర్థం? దళితులు అంటే వస్తారు తాగుబోతులని అక్కడ చెప్పడానికి మీ ఉద్దేశం? సార్ ఇక్కడ మేము అనేది ఏంటంటే పనిష్మెంట్ ఇవ్వాలి. ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వాలి? పిల్లలు తప్పు చేస్తే స్కూల్లో ఖచ్చితంగా పనిష్మెంట్ ఇచ్చే బాధ్యత హెచ్ఎం గారికి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి క్లాస్ చెప్పే టీచర్స్ ఉంటుంది. కాదనట్లా ఊతులు తిట్టమని, కులాన్ని ఎత్తి చూపించి మాట్లాడమని, వాళ్ళ మీద కులవ్యక్తి చూపించమని, వాళ్ళు లేనిపోయిన మాటలు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల గురించి కూడా, వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి కూడా ప్రస్తావించవలసినటువంటి అవసరం వచ్చింది స్కూల్లో. అట్లా మీరు స్కూల్లో విద్యార్థులకి మంచి ఏదైతే వాళ్ళకి సిలబస్ ఉన్నటువంటి సబ్జెక్టులు చెప్పడానికి స్కూల్లో ఉన్నాయా? లేదు మీరు సెక్సువల్ లాంగ్వేజ్ చెప్పడానికి, లేదా వ్యక్తిగతమైనటువంటి సబ్జెక్టులు చెప్పడానికి మీరు బోధన చేస్తూ ఉన్నారు. అక్కడ దేనిగా ఉన్నారు స్కూల్ టీచర్? సార్ ఇక్కడ అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం అవనివ్వండి, పీటీ అవనివ్వండి, లేదంటే ఇంగ్లీష్ సార్ అవనివ్వండి, వాళ్ళ దళితులైనా సరే ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. వాళ్ళు ఏ క్యాస్ట్ అయినా సరే కుల ప్రస్తావన తాగకూడదు. అది ఎస్ అని అనకూడదు, పాపన్ అని అనకూడదు, ఇంకో క్యాస్ట్ పెట్టి పేరు పెట్టి మాట్లాడకూడదు. ఏ కులాలైనా కులం పేరు పెట్టి మాట్లాడే అధికారం అక్కడ లేదు స్కూల్లో. అంటే ఒక స్కూల్ అంటే ఏంటంటే మనకి ఒక దేవుడికి వెళ్ళే ఒక గుడి లాంటిది. ఆ గుడి నుంచి ఎంతో మంది ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. రైట్ లక్ష్మణ్ గారు, ఒక పసి హృదయాలకి ఈ రోజు లక్ష్మణ్ గారు, నుంచి అయితే ఈ యువతలో ఇంత జరిగిన దానిని వైసీపీ పార్టీ తన పోస్టులు, తన అఫీషియల్ అకౌంట్స్ ద్వారా దీన్ని బట్టబయలు చేసింది అనేది ఒక వాదన అయితే ఉంది. వైసీపీ మాత్రమే దీని అధికార పార్టీ ఉన్న కూటమి ప్రభుత్వానికి మాట్లాడటం సెన్సిటివ్ కాబట్టి ఇష్టం లేదు. బట్ వైసీపీ మాత్రం ఒక్క నిమిషం. ఎస్ 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 చెప్పండి. ఏంటంటే ఆర్టీవీ ఛానల్ వాళ్ళు వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూ చేశారు. అండ్ ఇవాళ రోజున దాన్ని కులం రంగుపురం మీద కూడా ఇట్లాంటి సోషల్ యాక్టివిస్టులని, వాళ్ళకి మద్దతుదారులుగా ఉన్న ఇటువంటి ఐశ్వర్య గాని, కృష్ణ రావుల్ లాంటి వ్యక్తులు గాని, నాని నేతలు అనే వ్యక్తులు గాని మాట్లాడుతున్నారు. కానీ వేరే నాయకులు కానీ, వేరే సంఘాలు కానీ అక్కడికి వచ్చి ప్రశ్నించట్లేదు. ఎందుకంటే అక్కడ మీరు అనుకుంటున్నంత వాతావరణం అయితే అక్కడ జరగట్లేదు. అక్కడ ప్రశాంతమైన వాతావరణమే ఉంది. ఎందుకంటే మాట్లాడకూడదు అంటే నాయకుడికి ఇచ్చారని గుర్తుపెట్టుకోండి. ఆయన ఇందాక నుంచి ఎలక్ట్రీషియన్ కనుకొస్తే ఇంత జరుగుతున్నా గానీ రైట్ లక్ష్మీకాంత్ గారు, ఇంత జరుగుతున్నా గానీ లక్ష్మీకాంత్ గారు ఇంత జరుగుతున్నా గానీ దాన్ని బయటికి తేకూడదు అంటారా? రుజువు చూపించండి. లక్ష్మీకాంత్ గారు ఒక్క పాయింట్. లక్ష్మీకాంత్ గారు ఇంత జరుగుతున్నా గానీ ఆ సోషల్ యాక్టివిస్టులు వీళ్ళందరూ కూడా బయటికి తేకూడదు అంటారా? వాళ్ళు మాట్లాడకుండా పిల్లల్ని బయటికి తీసుకురావడం అనేది సిగ్గుచేటది. లక్ష్మీకాంత్ గారు ఇంత జరుగుతున్నా గానీ వీళ్ళు తేవటమే తప్పైంది అంటారా? లక్ష్మీకాంత్ గారు లక్ష్మీకాంత్ గారు రైట్. ఐశ్వర్య గారు ఒక్క నిమిషం. ఇంత జరుగుతున్నా గానీ వీళ్ళు ఈ ఘటనని బయటికి తీసుకురావటమే సోషల్ యాక్టివిస్టులు తప్ప? తెచ్చే విధానం వేరు సార్, తెచ్చే విధానం వేరు. వీళ్ళు చేసిన చర్యలు ఇవాళ రోజున కంక్లూజన్ చేయండి. మీకు విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి సార్.
conclusion చేయండి అయ్యా. ఒకనొకప్పుడు మేము న్యాయం ఎస్సీ పిల్లలకి ఎస్టీలం న్యాయం కాదు, మా ముందుకు రండి జరగనివ్వండి. అదే conclusion. గుర్తుందా? ఏం మాట్లాడతారు? ఒకటి ఒకటి సమాధానం పిఠాపురం ఏదేదేదో నియోజకవర్గంలో మాట్లాడుతున్నారు. అగ్ర కులాలకు తగ్గట్టుగా ఉండాలి అన్న విషయం మీద అన్ని కులాలను కలుపుకుంటూ వెళ్తున్న పవన్ కళ్యాణ్ గారు మీద విషయం చెప్తున్నారా? మీరు అది గ్రహించాలి. అంతేగాని రైట్ ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో జరుగుతున్నాయి. రైట్ థ్యాంక్ యూ రైట్. ఏదేమైనా కానీ ఈ యొక్క రైట్ ఏదేమైనా కానీ ఈ యొక్క ఘటన అనేది పూర్తి బాధాకరము. చూసుకున్నట్లయితే విద్యార్థులు అనేవి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు వాళ్ళు ఎవరైనా కానీ ఇలా చేయటం అనేది చాలా తప్పు అనేది ఇక్కడ పార్టీ నాయకులే కాదు, ఇక్కడ దళిత సంఘాలు కానీ మిగిలిన అందరూ కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నారు. సో ఘటనని బయటికి తీసుకురావడమే తప్పు అనేది ఇక్కడ పాయింట్ కాదు. ఏదేమైనా కానీ ఇక్కడ దళిత సంఘాల మీద ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి దళితుల పట్ల, కానీ ఇక్కడ ఎక్స్పెషల్లీ విద్యార్థుల పట్ల జరగడం అనేది తప్పు అనేది వాదన. థ్యాంక్ యూ డిబేట్లో పాల్గొన్నందుకు రాగిడి లక్ష్మణ్ గారు, అదేవిధంగా లక్ష్మీకాంత్ గారు జనసేన పార్టీ, అదేవిధంగా ఎంఆర్పిఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు దయాకర్ మాదిక్ గారు, అదేవిధంగా ఐశ్వర్య గారు సోషల్ యాక్టివిస్ట్, మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ డిబేట్ టైం.